మన జులై మంత్‌లో మీనరాశి ఫలితాలు చూసుకుంటే చాలా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి పెద్దగా ఒడిదుడుకులైతే ఏమీ ఉండవు. అలానే పెద్ద సక్సెస్‌ఫుల్‌గా ఉండేది అని చెప్పుకోలేము. అలా అని ఎలాంటి నిరుత్సాహపడే విధంగా కూడా అయితే ఈ మాసం ఉండదు. ఒక సాధారణంగా నార్మల్‌గా ఉండే మాసంగా మీరు గుర్తించాలి. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు బట్టి మనం చూసుకుంటే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే మనకి ది, దు, షం, జ, దా, దే, దో, చాచి అన్న అక్షరాలు కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న ప్రకారంగా ఈ మారుతున్న గ్రహాలను బట్టి చూసుకుంటే మనకు మహర్షులు సంస్కృతంలో చిన్న చిన్న మాటలతోటి టోటల్ మంత్ అంతా ఎలా ఉందో వివరించడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే సూర్యుని వల్ల మనోరిజం, ధనలాభం, ధనప్రాప్తం, విపత్తిం అని చెప్తారు. అంటే మానసికంగా కొంచెం ఆందోళన కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం విశేషంగా ఉండే అవకాశం ఉంది. కానీ అనుకున్నంత విధంగా ఫలితాలు అయితే మీరైతే అనుభవించలేరు. శుక్రుని వల్ల కొంచెం అనుకోని విధంగా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా ఎక్కువగా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో మనం డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మధ్యమ ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ టైం అది వచ్చేటప్పటికి మీరు అనవసరమైన వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం, గ్యాంబ్లింగ్ చేయటం, ఉపయోగం లేని మీటింగులు, కాలక్షేపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. వర్క్ అనేది చాలా ప్రొడక్టివ్గా పెట్టుకుంటే మంచిది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు. అంటే శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపానికి గురవుతూ ఉంటారు. సుహృద్వేషం, స్నేహితులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా బుద్ధి చాంచల్యం ఆప్నోతి, మైండ్ అనేది కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుంది. సరైన డెసిషన్ తీసుకోలేరని గమనించుకోవచ్చు. అయితే ధన ప్రవాహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. బేసికల్గా సూర్యుడి వల్ల కొంచెం టైం అనేది ప్రాపర్గా అలొకేట్ చేసుకొని ప్రయారిటీ వైజ్గా వర్క్ చేస్తే బాగుంటుంది. ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 3వ స్థానంలో ఉండి వచ్చే 45 రోజులు చక్కగా విశేషమైన లాభాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ఈ లాభాలు కూడా మీకు సరైన అనుకూలమైన స్థితిలో ఉండే అవకాశం అయితే ఉండదు. అలా అని నిరుత్సాహపరిచే విధంగా కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుజుడు మీకు సాధారణమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అవి కూడాను పాజిటివ్ సైడ్లో ఉంటాయని గమనించాలి. కుజుడు 3వ స్థానంలో ఉంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అంటారు. అంటే 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో చాలా బాగుంటుంది. అన్ని విధాల యోగ్యతను ఇస్తూ ఉంటారు. సక్సెస్ ఉంటుంది, మనీ ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇక్కడ శ్లోకాల్లో ఏం చెప్తారంటే విత్తలాభం అంటే సంపదలు రావాల్సిన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టసిద్ధి, అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు. సుఖావహ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మిత్రలాభం, ధనప్రాప్తి అంటే ఫ్రెండ్స్ ద్వారా చక్కగా లాభం ఉంటుంది, ధనం వస్తుందని చెప్తూ ఉంటారు. కుజుడు మంచి చక్కగా సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారని గమనించుకోవచ్చు. వీనితో పాటు బుధుడు కూడాను మీకు సౌఖ్యము, ధనలాభము, సుఖము, సంపదలను ఇస్తూ చక్కగా తన బుద్ధితో మంచి ఇంటెలిజెన్స్గా అన్ని పనులు చేసుకొని సక్సెస్ చేసుకునే విధంగా ఉంటారని గమనించాలి. అయితే ఇక్కడ శుక్రుడు 6వ స్థానంలో ఉండటంతో కొంచెం ప్రాబ్లంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వచ్చేటప్పటికి ఏ విషయాల్లో ప్రభావం చూపిస్తూ ఉంటారంటే విరోధ శత్రుపీడాం జ్ఞాతీనాం చ విరోధః, ఆయాసో ధారాపుత్రై ద్వేషి, షష్ఠే భృగునందనే అంటారు. అంటే 6వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో విరోధం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు జ్ఞాతీనాం, బంధువులతో శత్రుత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా ఆయాసో, శారీరకంగా అలసటగా ఉంటుంది. ధారాపుత్ర ద్వేషై అంటే భార్యతోటి, పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే శుక్రుడు కొన్ని విషయాల్లో మంచి కూడా చేస్తూ ఉంటారు. ఎవరైతే లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. లగ్జరియస్గా ట్రిప్స్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుభకరమైన ఖర్చులు చేస్తూ ఉంటారని గమనించుకోవాలి. సో ఇక్కడ శుక్రుడు మీకు ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది. నెగిటివ్ సైడ్లో చూసుకుంటే బంధనము, రోగము, కలహము అంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకొక విషయంలో బంధించబడినట్లుండే ఒక పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఎటెల్లాలో నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం, ఒక కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వీళ్ళకి ఫైనల్గా జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. నెక్స్ట్
కలహము, బంధనము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ఈళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కలహము, బంధనము, భయము, రోగము చూపిస్తూ ఉంటుంది. అంటే ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉండి మానసికంగా ఆందోళన, టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళని చెప్పుకోవచ్చు. సో, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిని ప్రకారం చూసుకుంటే ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిలో చూసుకుంటే ఈ మంత్ ఈ రాశి వాళ్ళకి ఒక సాధారణంగా ఉంటుంది. అది వాళ్ళకి మంచి జరిగినా గానీ, లేదంటే ప్రతికూలంగా ఏదైనా జరిగినా గానీ, అంత తీవ్రంగా వాళ్ళకి అయితే ఆ స్థితులు అయితే ఉండవు. వీటి గురించి పెద్దగా ఎక్కువగా మీరు టెన్షన్ కూడా పడనవసరం అయితే లేదు. ఏదైనా చిన్న చిన్న ఆటుపోట్లొచ్చినా గానీ, వాటి గురించి పెద్ద తీవ్రంగా మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఈ రాశి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పరిహారాలు చేసుకోవాలనుకుంటే, ఈళ్ళకి విష్ణు ఆలయాలను దర్శించుకోవటం, తులసి చెట్టుని పూజించటం, శుక్రవారం నియమంగా ఉండటం చాలా అవసరం. వీటితో పాటుగా ఎక్కువగా ఈళ్ళకి యోగా, మెడిటేషన్ చేసుకుంటున్నా గానీ చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఈళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి, శని పిప్పలాద స్తోత్రం చదువుతున్నా గానీ, ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా చక్కగా రెగ్యులర్‌గా చదువుతూ ఉండి, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేపించుకుంటే, ఈ యొక్క శని బాధల నుంచి, అలానే ఈ మాసంలో ఉన్న వేరే గ్రహాల యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి చక్కగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.